తెలంగాణలో ఫిబ్రవరి 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఫామ్ హౌస్లో కూర్చుని తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని, చేసింది చాలు, ఇక ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోమని ప్రజలు తీర్పునిచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేని వాళ్లకి తమను ప్రశ్నించే అర్హత ఉందా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ అభ్యర్థికి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారో స్పష్టత ఇవ్వాలని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులే దిక్కులేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హతే లేదని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాకే 55,163 నియామకాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి గ్రామీణ యువతలో ఉండే నైపుణ్యాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్రని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టభద్రులు ఆలోచించి ఓట్లేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో 55,163 నియామకాలు చేపట్టింది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని రేవంత్ రెడ్డి కోరారు. టాటా కంపెనీతో ఒప్పందం నిజమైతే హస్తం పార్టీ అభ్యర్థికి ఓటేయండని అన్నారు. వీటితో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిజమైతేనే, రైతులకు రుణమాఫీ నిజమైతేనే, రైతు భరోసా పథకంలో భాగంగా ఏడాదికి 6,000 రూపాయలు ఇవ్వడం నిజమైతేనే, ఉచిత కరెంట్ ఇవ్వడం నిజమైతేనే, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.